ప్రత్యేకించి లాస్ట్ 2 years కూడా ముస్లిం విజయదశమి రోజున భాగవతంలోని సప్తమ స్కంధమైనటువంటి విష్ణుస్వామి యొక్క అవతార విశేషాలను కూడా అవతార కథాంశంను మనం దాదాపు తెలుసుకున్నాం. ఈరోజు ఆ కథాంశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఘట్టాల ద్వారా మనం ఏం తెలుసుకున్నాం. వాట్ వి లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్ టైమ్స్ ఆఫ్ ప్రహ్లాద్ కథ. మనం ఏం నేర్చుకోవచ్చు దాని కథలాగా ఉంటుంది. కానీ మరి సాధక మరి మస్త స్టోరీ ఇస్ నాట్ జస్ట్ స్టోరీ. కథ జస్ట్ కథ కాదన్నమాట. ఒక భక్తుడికి పై కేవలం కథలాగా చూడండి. కథ ద్వారా తాను భక్తులకు ఎలా ముందుకు వెళ్ళాలో ఆ ఉపదేశాలన్నీ దాన్ని పట్టుకుంటారు. కథగా పట్టుకోరు భక్తులు. బయట వారికి కథ సరిపోతున్నాయి. కథ తెలియని అందరికీ ప్రహ్లాదుడు చక్కటి భక్తుడు, చిన్నప్పటి నుంచే హరినామస్మరణ చేశాడు. తండ్రి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఏమని వరం తీసుకున్నాడు? తీసుకున్నాడు. చివరిగా ఏమైపోయాడు? అది ఎక్కడ అని అడిగాడు ప్రహ్లాదుని. ఇక్కడ ఏంటంటే స్తంభం నుంచి బయటకు వచ్చాడు, హిరణ్యకశిపుడిని సంహారం చేశాడు. లేదా మనందరూ తెలుసు. కానీ మనం ఏం నేర్చుకోవడం దీని వల్ల? వాట్ వి లెర్న్ ఫ్రమ్ దిస్ పాస్ట్ టైం. నోట్ డౌన్ ఫ్యూ పాయింట్స్. అందరూ దానికంటే ముందు చక్కగా చేతులు జోడించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం జయాముదీరయేషు నష్టప్రాయేషు అభద్రేషు భాగవత సేవయా ఉత్తమ శ్లోకే భవతి నైష్ఠికీ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ గోపకుమారాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. नमस्ते सरस्वती देवी निर्विशेष शून्यवादी जय श्री कृष्ण चैतन्य श्री अद्वैत हरे कृष्णा 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 हरे हरे राम 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 हरे हरे. श्री प्रभुपाद की जय. నృసింహస్వామి యొక్క భాగవతంలో అనేకటువంటి ఘట్టాలు ఉన్నాయి, అనేకమైనటువంటి వృత్తాంతాలు ఉన్నాయి. అన్ని చెప్పేది ఒకే ఒక ధర్మాన్ని, ఏమిటంటే భక్తి ధర్మాన్ని చెప్తుంది. ఏ కథను ముట్టుకున్నా సరే, ఏ వృత్తాంతాన్ని పట్టుకున్నా చెప్పేసేది ఏమిటి అంటే భక్తి గురించి. కథలు వేరుగా ఉన్న ధర్మం ఒకటే దానికి. ఈ విధంగా బాలస్వామి చెప్తారనమాట. యమునా నది ప్రవహిస్తుంది. యమునా నది బృందావనంలో అనేక ఘాట్లు ఉంటాయి. బ్రహ్మాండ ఘాట్ అంటాం, కేశీ ఘాట్ అంటాం. ఘాట్లు ఎన్నున్నా సరే వెళ్ళేది ఎక్కడికి? యమునా నది. అదేవిధంగా భాగవతంలో అనేక వృత్తాంతాలు ఉన్నా ఆ వృత్తాంతాల ద్వారా తెలుసుకోవాల్సింది ఏమిటి? భాగవతం అంటే హరి కథ, హరి యొక్క భక్తుల కథ. ఇదే కదా హరి భాగవతం అంటే. ప్రత్యేకించి సప్తమ స్కంధంలో ఈ యొక్క భాగవతంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఈ రోజు మనం చర్చించబోయే అంశము ఏ స్కంధంలో ఇవ్వబడింది? 7వ స్కంధం. మొత్తం భాగవతానికి ఎన్ని స్కంధాలు? 12 స్కంధాల్లో ఆచార్య వారు చెప్పారనమాట. అయ్యా, భాగవతం యొక్క హార్ట్ ఎక్కడ ఉంది అని కనుక అది సప్తమ స్కంధంలో ఉంది చెప్తే ఏదైనా కొంచెం తెలుసుకోవడానికి షుడ్ నో ద హార్ట్ అంటారు, షుడ్ నో ద సోల్ అంటారు. అవునా? సెంటర్, అది మూలం పట్టుకోవాలని చెప్పారు. సో మనం 12 స్కంధాలు తీసుకుంటే సప్తమ స్కంధంలో ఉన్నటువంటి నరసింహస్వామి యొక్క వృత్తాంతం వచ్చేటువంటి ఈ యొక్క వృత్తాంతంలో ఇది సోల్ ఆఫ్ భాగవతం చెప్తాం. కారణం ఏంటంటే కనుక భక్తి యొక్క వైభవాన్ని ఎక్కువగా చెప్పినటువంటి వృత్తాంతం. ప్రత్యేకించి అంటే మీకు అంటే భాగవతం
దశ విధమైనటువంటి విషయాలు చెప్తున్నాను అనమాట. సర్గ విసర్గ స్థానం పోషణ మూత్ర నమంతర ఈశాన్య విరోధ ముక్తి ఆశ్రయమని 10 విషయాలు చెప్తే కనుక ప్రత్యేకించి ఏమిటంటే కనుక భక్తికి సంబంధించినటువంటి చెప్తున్నాను. ఏది సప్తమస్కారం ఎక్కడ వచ్చింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయిన అసలు ఈ నరసింహస్వామి యొక్క కథ కనుక మొట్టమొదటి ఒక విషయం తెలుసుకోవాలి. మనందరూ కూడా ఈ మధ్యనే మన అహోబిల క్షేత్రాన్ని దర్శించుకున్నాం. నవనారసింహ స్వామి యొక్క క్షేత్రాన్ని మనం చక్కగా దర్శించుకున్నాం. ప్రత్యేకించి తెలుగునాట ఈ ప్రాంతం అంతా కూడా నరసింహ క్షేత్రం అనేటువంటి ప్రతినిధి పూర్వకాలంలో ప్రత్యేకించి ఏమిటంటే నరసింహస్వామి ఆవిర్భావం జరిగినటువంటి ప్రదేశం. అదేవిధంగా ఇక్కడ మనకి ఏ ఊరిలో వెళ్ళినా సరే నరసింహస్వామి యొక్క క్షేత్రం అనేవి కనిపిస్తుంటాయి. మనకి యాదాద్రి కానీ ధర్మపురి కానీ ఇంకా అనేకమైనటువంటి క్షేత్రాలు మనకి అన్ని కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి నరసింహ క్షేత్రం ప్రీతికరమైనటువంటి క్షేత్రంగా చెప్పబడుతుంది. అయితే ఎక్కడ ప్రారంభమైంది ఈ వృత్తాంతం అంటే ఒక ప్రశ్నతో ప్రారంభమైందని భాగవతాన్ని చూసే కనుక ఒక ప్రశ్నతో ఈ కథ ప్రారంభమైంది. ఈ కథ పేరు ఏమిటి అంటే కనుక ఏ కథ అయినా సరే హీరో పేరు చెప్తుందన్నమాట. హీరో ఆ క్యారెక్టర్ హీరో ఎవరో వారి పేరు చెప్తారు అనమాట. రామాయణం అంటే రాముడి పేరు చెప్తాం, భాగవతం అంటే భగవంతుడు కృష్ణుడికి చెప్తాం. ఇలా అన్ని చెప్తాం కానీ ఒక ఇద్దరికి మాత్రము భగవంతుడు ఎక్కడ భగవంతుడి పేరుతో ఉన్నటువంటి కథలు అనమాట. ఫస్ట్ ఇప్పుడు దీన్ని నరసింహస్వామి కథ అంటాము భాగవతంలో ప్రహ్లాద చరిత్ర. రెండు ఇద్దరు భక్తులు అనమాట. ఒకటి ధ్రువ కథ, రెండోది ప్రహ్లాద కథ. భక్తి యొక్క సూత్రాలు తెలుసుకోవడానికి చైతన్య మహాప్రభువు చెప్తారు ఈ రెండు వృత్తాంతాలు ఖచ్చితంగా ఉపాసకులు తెలుసుకోవాలని చెప్పారు. కృష్ణ భక్తులు అనే వారికి చాలా చక్కటి పాఠాలు ఏమిటంటే ఎంత దొరుకుతాయి, రెండు కథలు దొరుకుతాయి. ఒకటి ధ్రువ కథ, రెండోది ప్రహ్లాద కథ. ఇది ప్రహ్లాద వృత్తాంతం, నరసింహస్వామి వృత్తాంతం అనట్లేదు. కారణం ఏంటి కనుక ఇక్కడ హీరో ప్రహ్లాదే కాబట్టి. ఇక్కడ హీరో ఎవరు? హీరో ఇస్ ప్రహ్లాద. ఓకే, సో ప్రహ్లాద కథ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే కనుక ఇది మామూలుగా ఇక్కడ ఎవరి మధ్య జరిగిన సంవాదం మనం స్క్రీన్ ప్లే అంటాం. మనం స్క్రీన్ ప్లే అంటే చెప్పే విధానం అన్నమాట. ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యటువంటి భాగవతంలో స్క్రీన్ ప్లే అనుకుంటూ తెలుసుకుందాం అందరికీ. మొట్టమొదటి ఎవరి మధ్య నడుస్తుంది సంవాదం అంటే కనుక సూత పౌరాణికుడు సౌనకాది ఋషులు. కలియుగం ప్రారంభమైంది, అందరూ గడవైంది కదా. కలియుగం ప్రారంభమైంది, సౌనకాది ఋషులు అందరూ కూర్చొని ఒక యజ్ఞం చేశారు అన్నమాట. సత్రయజ్ఞం అని చెప్పి 1000 సంవత్సరాలు చేద్దాం, 10 పాపం చాలా కష్టాలు ఉంటే చూడడం జరిగి లోక కళ్యాణార్థం అనమాట చేసి అక్కడికి సూత పౌరాణికుడు వచ్చాడు. సూత పౌరాణికుడు పురాణాలన్నీ కూడా అవపోసన పట్టినటువంటి వాడు, అధికారం కలిగినటువంటి వాడు. దాని నమస్కారాన్ని అక్కడ యా నమస్కారం అయ్యా మీరేంటి సముద్రం దాటేవాడికి ఒక పడవ కనిపిస్తే సంతోషిస్తాడు, మిమ్మల్ని చూసి నాకు సంతోషం కలిగిందయ్యా, రెండు నమస్కారం అని ఒక చక్కటి ఆశ్రయం వేసి అయ్యా మాకు ఈ లోకమునందు ఉన్నటువంటి జగమంతు జలాభ్య అనేటువంటి చక్రమునందు బయటపడేసి భగవంతుని చేరుకునేటువంటి మార్గమును సులభంగా చేరుకునే మార్గములు చాలా ఉన్నాయి. సులభంగా చేర్చేటువంటి మార్గమును మీకు సమస్తము మీకు తెలివి ఉన్నది కాబట్టి నేను నాకు తెలియజేయండి అన్నారు. సూత పౌరాణిక ఎవరైనా కనుక ఈయన చెప్తారు. ఏం చెప్తారంటే అయ్యా ఒకప్పుడు ఒక మహారాజు అయినటువంటి వాడు, ఆయన ధర్మరాజు అర్జునుడు యొక్క కుమారుడు అయినటువంటి వాడు. ఎవరంటే ఆయన కుమారుడైనటువంటి వాడు పరీక్షితుడు. మహారాజు అయినటువంటి వాడు చక్కగా రామరాజ్యాన్ని నిర్మించేటువంటి రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఆ యొక్క పరీక్షితుడికి ఒక ముని మారుడి యొక్క శృంగి అనేటువంటి ముని మారుడి శాపం చేత తక్షణ అనేటువంటి సర్పం కాలం చేత 7 రోజుల్లో మరణించుగాకనేటువంటి శాపం రాగా తన యొక్క మరణకాలంలో 7 రోజులు ఉన్నటువంటి విషయం తెలిసి దాన్ని ఆనందించి సమస్తమైనటువంటి రాజ్యంలో భార్యను పిల్లలందరినీ కూడా దించేసి నదీతిలోకి వచ్చేసి సమస్త అస్త్రశస్త్రాలన్నీ కూడా దించి వేసి నదీతిలోకి వచ్చేసి ప్రవేశం చేయడానికి సిద్ధపడిపోయి తానుగా సంసిద్ధుడై అక్కడి మునులు ఋషులందరికీ నమస్కారం చేసి ఈ 7 రోజుల్లో ఏది చేస్తే నాకు ఉపకారం కలుగుతుందో నాకు చెప్పండి అయ్యా, భగవంతుడు ఏది చేస్తే నేను పొందగలుగుతుందో చెప్పండి నమస్కారం చేయగా భగవంతుని కనితనం చేత భగవంతునికి సంకల్పం చేత అక్కడికి ఎవరు వచ్చారు? శుభలోకేశులు అనేటువంటి ఒక మహాసంపత్తులు వచ్చారయ్యా. వారేమిటి గోహుతోహకాలం అని చెప్పబడుతుంది. అంటే బాగా పెట్టుకుని ఫటాఫట్ వెళ్ళిపోతాం మనం. చాలా సబ్జెక్ట్ లేదా ఫాస్ట్ చెప్తున్నాం, స్లోగా చెప్పుకోవచ్చు, ఫాస్ట్ చెప్పాలి. గోహుతోహకాలం అంటే కనుక ఒక ఆవు దగ్గర కూడా ఎంతసేపు పాలిస్తుంది అంతసేపు ఒక ప్రదేశంలో ఉంటూ సమస్తము పర్యటిస్తూ ఏ మాత్రం కూడా బాహ్యమైనటువంటి ఏమంటారు బాహ్యమైనటువంటి ఏ యొక్క స్పర్శ లేకుండా సమస్తం అంతర్గతం ఉన్నటువంటి ఆ భక్తులు ఇంకా స్మరణ మాత్రమే ఉన్నటువంటి ఒక మహాభక్తుడు అంటే ఆయన మహాభక్తుడు మామూలు భక్తుడే కాదు. అంటే వ్యాసుల కంటే మహాభక్తుడు అని చెప్పబడుతుంది అనమాట. వ్యాసుల కంటే మహాభక్తులు అయినటువంటి సుఖయోగేంద్రుల వారు ఎక్కడికి కూడా ఒక కూడా పాలదాలకు ఎంతసేపు ఉంటుందో అంతసేపే అక్కడ ఉంటూ ఆ ఉద్దేశించుకు తను ఏ మాత్రం కూడా
ఆసక్తి లేకుండా పరిగణిస్తున్నటువంటి ఆ భగవంతుడు యొక్క భక్తులైనటువంటి సుయోగేంద్రుడు భగవద్ అనుగ్రహం చేత ఆ ప్రదేశానికి వచ్చేసి ఈయన ఆశ్రయించారయ్యా, గురుగారు మీరు నా కోసం వచ్చారయ్యా, దయచేసి 7 రోజులు పాడిన ఈ నాకు సమయం ఉంది, ఏం చేయాలో చెప్పమంటే కనుక అప్పుడు సుఖయోగేంద్రుల వారు 7 రోజులంటే 7 పగలు 7 రాత్రులు కూర్చొని సుఖయోగేంద్రుల వారు ఈ యొక్క పరీక్షతో చెప్పినటువంటి ఆ వృత్తాంతంలో అక్కడ చాలా మంది 80,000కు పైగా ఋషులు ఉంటే కనుక అందులో ప్రధానటువంటి వారు సూత మహర్షి. వారన్నారయ్యా, నేను ఆనాడు పరీక్షితున్నటువంటి ఆ వృత్తాంతం అంతా నేను విన్నాను 7 రోజుల్లో. కాబట్టి 7 రోజులు నేను పరీక్షతో పాటు ఏది విన్నానో మీకు చెప్తున్నాను. ఇది ఫస్ట్ స్క్రీన్ ప్లే. సెకండ్ స్క్రీన్ ప్లే ఏంటి? ఎవరి మధ్య జరుగుతుంది? ఫస్ట్ ఇక్కడ జరుగుతుంది కదా. రెండవ స్క్రీన్ ప్లే ఎక్కడికి వస్తాం మనం? ఎవరి మధ్య జరుగుతుంది? బేసిక్ అయ్యి కదా అదే పరీక్షలకి అదేవిధంగా సుఖయోగేంద్రులు చెప్తున్నారు, పరీక్షలు వింటున్నాడు. అలా రోజులు గడిచిపోతున్నాయి, చక్కగా వస్తున్నాయి, 2 వస్తున్నాయి, 3 వస్తున్నాయి, 5, 6, 7వ స్కంధంలోకి వచ్చేసాము. 7వ స్కంధంలోకి వచ్చినాక ఒక పరీక్షకుడు ఒక ప్రశ్న అడిగాడు. ప్రశ్నతోనే అర్థం వస్తుంది. భగవద్ వైభవం అంతా ఎక్కడికి వస్తుంది ప్రభుజీ? ప్రశ్నతోనే వస్తుంది. అయ్యా సుఖయోగేంద్ర మహారాజా, సమస్తమైనటువంటి భక్తి గురించి చెందినటువంటి వాడి నువ్వు, నీకంటే గొప్ప భక్తులు ఎవరికి కనిపించరు కదా, యోగ్యుడైనటువంటి వాడి కదా నువ్వు. నాకు ఒక సందేహం కలిగింది. ఏమిటా సందేహం అంటే కనుక, భగవంతుడైనటువంటి వాడు అందరి పట్ల సమానమైనటువంటి దృష్టి కలిగి ఉండాలి. తానే కృపని అందరికి సమానంగా కురిపించాలి, తన ప్రేమని. కానీ మీరు చెప్పినటువంటి ఇన్ని కథలు వింటుంటే కనుక భగవంతుడు అనేవాడు దేవతల పట్ల పక్షపాతం, రాక్షసుల పట్ల విరోధం, ఇది కనిపిస్తుంది నాకు అని అడిగాడు. ఏమని అడిగాడు ప్రభుజీ? దేవతల పట్ల పక్షపాతం, రాక్షసుల పట్ల ద్వేషం, విరోధం. ఇక్కడ పక్షపాతము, ఇక్కడ విరోధం, ఈ రెండు కనిపిస్తుంది. భగవంతుడైనటువంటి వాడి విధంగా చేయకూడదు కదా. భగవంతుడైన సాక్షాత్తుగా సమస్తమైనటువంటి జగత్తులకు అతీతమైనటువంటి భగవత్ స్వరూపం కదా. మనిషి అంటే కనుక తనకి ఇష్టమైన వాడిని ప్రేమించవచ్చు, తనకి ఇష్టమైన వాడిని ద్వేషించవచ్చు. కానీ భగవంతుడైనటువంటి వాడు ఏమిటి? రాక్షసులను ద్వేషించడం ఏమిటి? మనుషులను దేవతలను ప్రేమించడం ఏమిటి? ఏ దేవతలకు రాజైనటువంటి ఇంద్రుని కోసం తాను ఎన్ని అవతారం ఎత్తాడయ్యా? ఎత్తైన అవతారం ఎత్తాడు కదా, చేయకూడని పనులన్నీ చేశాడు కదా. అవునా కదా? ఇంద్రుడు రక్షించడం కోసం ఏం చేస్తాడు? వాముడు అయిపోతాడు. ఇన్ని రకాల అవతారములు, ఇంద్రాలు లోకం హృదయం ఇంద్రుడిని రక్షించడం కోసం 20 గారికి వస్తూనే ఉంటుంది. ఏమిటి దేవతల పట్ల ఈ పక్షపాతం అని ఎవరు అడిగారండి? ఇప్పుడు స్క్రీన్ ప్లే, రెండో స్క్రీన్ ప్లే అడగాని వీళ్ళు సమాధానం చెప్పాలని సమాధానం చెప్పడం లేదు. పరీక్షలు ఏం ప్రశ్న అడిగావయ్యా? నీ ప్రశ్న లోకహితమైనటువంటిది అయ్యా. నీ ప్రశ్న నీకు మాత్రం హితం చేసేది కాదు, రాబోయే తరంలో ఉన్నటువంటి యుగాంతంలో కూడా ఇది హితము చేసేటువంటి ప్రశ్న, మహా అద్భుతమైన ప్రశ్న. ఇదే ప్రశ్న పూర్వకాలంలో మీ తాతగారు అయినటువంటి ధర్మరాజు వారు 4 ప్రశ్న అడిగారు అని చెప్పారు. ఈ ప్రశ్న ఎవరు అడిగారు? ఈ ప్రశ్న ధర్మరాజు ఎవరు అడిగారట? 4 ప్రశ్న అడిగారయ్యా. అవునా, ఏం చెప్పారండి? 4 చెప్పారని ఇప్పుడు చెప్తున్నారట. ఎవరు? సుఖయోగేంద్రుల వారు. ఆనాడు 4 ఏం సమాధానం చెప్పాడు ధర్మరాజుకి? ఇది సుఖయోగేంద్రుల వారు పరిస్థితులు చెప్తున్నారు. పరిస్థితులు పక్కన ఉన్నటువంటి సూత పౌరాణికులు ఇంకొక దగ్గర సోమనాథ ఋషులు చెప్తారండి. ఇది స్క్రీన్ ప్లే, 3rd లెవెల్ స్క్రీన్ ప్లే అంటారు. మానవ సమాజం 2 స్క్రీన్ ప్లే అర్థం కాదు. ఇప్పుడు ధర్మరాజు అడిగాడు. అడిగితే నా ఆదర్శం ఎందుకు అడిగారు ఆ ప్రశ్న? మరి అసలు ధర్మరాజు ప్రశ్న అడగడానికి కారణం ఏంటి? కారణం ఉన్నాడు కదా. అక్కడ ఇది ఎక్కడ అడిగాడు కనుక రాజసూయ యజ్ఞం అడిగాడు. ఎక్కడ అడిగాడు ప్రభుజీ? రాజసూయ యజ్ఞం అడిగాడు. అయ్యా ఎందుకంటే కనుక అక్కడే సమస్తమైనటువంటి ఆ యొక్క రాజసూయ యజ్ఞం నందు ఎవరికి అర్థతాంబూలం ఇవ్వాలనేటువంటి సంశయం వచ్చినప్పుడు నిశ్చచ్చిగా ఏ మాత్రం కూడా సంశయం లేకుండా అందరికీ కూడా యొక్క అర్థం చేత పాండవులందరూ కూడా అయ్యా ఈ రాజసూయ యజ్ఞం నందు యజ్ఞభోక్త అయినటువంటి వాడు భోక్తారా సర్వలోక మహేశ్వరం, ఒకే ఒక్క భోక్త అయినటువంటి వాడు ఆ శ్రీహరి అని చెప్పేసి అక్కడ ఆయన ఏం చేస్తున్నారు? ఆ సమయంలో వచ్చినటువంటి అతిథుల యొక్క పాదరక్షణ సరి చేస్తున్నాడు. వచ్చినటువంటి అతిథుల యొక్క పాదాలు కడుగుతున్నాడు. ఆయన విడిపించేసి ఒక చక్కగా ఆసనం వేసాయ్యా నీవే యజ్ఞభోక్త ఈ రాసు యజ్ఞం అని చెప్పేసి ఎప్పుడైతే సన్మానిస్తున్నారో అక్కడ ఉన్నటువంటి విరోధకులు ఉన్నాడు. ఆయన పేరు ఎవరయ్యా? శిశుపాలు. ఎవరైతే ఆయన? శిశుపాలు. ఏమిటి యజ్ఞభోక్త? ఈయన ఏమిటి చేసింది? పుట్టినది ఎక్కడ? ఒక జైల్లో. నిందలు ఎక్కడ ఉంటాయి పోతాయి. తర్వాత కొంచెం గొల్లవారింట్లో పెరిగాడు. ఈయన విద్యాభ్యాసం అంతా లేదు, చెట్లు కొమ్మలు పట్టుకొని తిరిగాడు. ఈయనేం ఎక్కడికి చేయలేదు. ఆయన ఏం చేశాడు? చెట్లు పుట్టలు పట్టుకొని తిరిగాడు. విద్యాభ్యాసం ఉందా? లేదు. శ్రీలోను మరీ ప్రత్యేకించి వెన్న దొంగతనం చేసినటువంటి వాడు ఈయనకేం అక్కడ పూజ, ఈయన హనుమకు కారణమైనటువంటి నిందలు చేసుకున్నాడు.
నిందలు చేస్తున్నాడు ఆయన ఇదే నింద చేయడం కోసం. అవునా? నింద చేస్తుంటే కనుక చివరానికి ఒక హృదయం అందరూ తెలుసు, 100 పాపాలు చేస్తే కనుక 100 పాపాలు అని అంటారు, పూర్తి పాపాలు అని అంటున్నారు. దాని సమయం వచ్చేసరికి ఎప్పుడైతే 100 పాపాలు అనేటువంటి అయిపోయాయో వెంటనే ఏం చేస్తాడు భగవానుడు? సుదర్శన చక్రం వెంటనే సంధించగా సుదర్శన చక్రం వచ్చేసి శిరస్సుని ఖండించింది ఎక్కడ? సమస్తమైన సభాస్థలి అక్కడ దేవతలు, ఋషులు, యోగులు, తపస్సులు, యశస్సులు అందరూ ఉన్నటువంటి సమస్యల్లో ఆ యొక్క శిరస్సు ఖండన జరిగిపోయింది. ఖండన జరిగిపోతే ఒక విశేషమైనటువంటి అక్కడ దృశ్య రూపం కనిపించింది. దృశ్య రూపం అంటున్నారు భాగవతం చెప్పబడుతుంది. ఏమిటంటే ఎప్పుడైతే శిరస్సు ఖండన చేయబడిందో ఆ యొక్క శిశుపాలలో హృదయంలో ఉన్నటువంటి ఒక జ్యోతి, ఒక ఆత్మ వచ్చేసి అందరూ చూస్తుండగా భగవంతుడు ఎన్నో లీనమైపోయింది. ఆయన అర్థం కాలేదు. ఏంటిది? భగవంతుడు ఒక వైపున విరోధం చేస్తాడు, మరో వైపున ప్రేమిస్తాడు. అలా విరోధం చేసిన తర్వాత వారు నుంచి సీతలో లీనమవుతే ఏమిటి? ఇది నాకు సమయం ఏమిటి ఆశ్చర్యకరంగా ఉంది. అసలు భగవంతుడికి పక్షపాతం ఏమిటి? ఒకరిని సంధించడం ఏమిటి? ఒకరిని సంహారం చేయడం ఏమిటి? ఒకరిని రక్షించడం ఏమిటి? ఇద్దరిని సమాన దృష్టితో చూడాలి కదా అని ప్రశ్నించాడు. ప్రశ్న కరెక్ట్ అయినప్పుడు ఈ ప్రశ్నకు అక్కడ ప్రహ్లాదుగా చెప్తున్నారు, అయ్యా భగవంతుడు వాడు సుశ్రుతను, ఆయన సమస్తమైనటువంటి ఎల్ల భూతములకు సరి సమానమైనటువంటి వాడు. మనకు బయటికి ఒకరిని ప్రేమిస్తున్నట్టుగా తనకు ద్వేషిస్తున్నట్టు తెలుస్తుంది, కానీ ఆయన సమస్తమైనటువంటి జీవులకు, ఎల్ల జీవులకు కూడా హితం చేసేటువంటి వాడు అనే విషయాన్ని చెప్తాయా. నువ్వు ఏవైతే అనుకుంటున్నావో ఈ యొక్క శిశుపాలుడు మీ యొక్క పూర్వ వృత్తాంతం గురించి చెప్తారు. మనందరూ తెలుసు పూర్వ వృత్తాంతం. ఏమిటా పూర్వ వృత్తాంతం? ఇది ఎవరో కాలండి పూర్వకాలం నందు ఒక వృత్తాంతం చెప్తున్నాడు అనమాట. ఎవరు? ప్రహ్లాదుడు, సారీ నారద మహర్షి వారు ధర్మరాజు చెప్తారయ్యా. పూర్వకాలంలో జయాభిజైనటువంటి వారు ఎన్నుకున్నందుకు నారాయణుడు యొక్క ద్వారపాలకుడు. ఒక మారు బ్రహ్మేంద్ర కుమారుడైనటువంటి చతుర్కుమారుడు స్నాతుడి కుమారులందరూ ఇక్కడ ఎలా వస్తున్నారంటే బాల్య రూపంలో ఉన్నారు, దిగంబరంగా ఉన్నారు. ఎలా ఉంటారు? దిగంబరంగా ఉన్నారు, బాల్యంతో ఉన్నారు. జ్ఞానము పండిపోయినారు. బ్రహ్మనందు నిత్యం ప్రవేశిస్తున్నటువంటి వారు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు. కానీ బాహ్యంగా మాత్రము ఏం వస్తున్నారు? ఎలా ఉన్నారు? దిగంబరంగా ఉన్నారు. ఉండి వెలుగునే దర్శనం కోసం వెళ్ళారంట. ఇప్పుడు మన కథ చెప్పుకోవట్లేదు, మనం దాంట్లో నేర్చుకోవాలనే విషయం చెప్తున్నాం. అది తెలుసుకో కథ మీ ఎంత తెలుసు కదా, కథ తెలియడానికి ఏం లేదు. వాటిని లెర్న్ ఫ్రమ్ దిస్ పాస్ట్. ఇంకా మనం టీచింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎంతో అయితే అంటే తెలుసుకున్నాం ఈరోజు. కేవలం 30 minutes మాత్రం, ఎక్కువ సమయం తీసుకోలేదు. ఫాస్టింగ్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే జయావిజయం ఏం చేస్తే అడ్డగించారంటే ఎవరిని? సుకుమారుని. ఎందుకు? వారి యొక్క బాహ్యమైన ఆహారం చూసి మనం ఏం తెలుసుకోవాలి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని తన యొక్క బాహ్యమైన వేషధారణతో ఎప్పుడు డిసైడ్ చేయొద్దు. ఫస్ట్ లెసన్. అవునా ప్రభు? బాహ్యమైనటువంటి విషయం చూసి ఎప్పుడు ఒక వ్యక్తిని మనం డిసైడ్ చేయదు. ఈజ్ లైక్ దిస్, ఇతను చిన్నవాడు, ఇతను పెద్దవాడు, ఎప్పుడు డిసైడ్ చేయదు. భగవంతుని అనుగ్రహం ఎవరి మీద ఎలా ఎప్పుడు ఎలా ప్రకటితమవుతుందో మనకు తెలియదు. జయ విజయం చేసిన తప్పు మనం ఏమన్నా చేయలేదు. ఒక వ్యక్తి యొక్క వేషధారణ బట్టి కానీ, వ్యక్తుడి యొక్క జన్మను బట్టి కానీ, అయ్యో వాడు కిందులో పుట్టాడే అనేటువంటి వాడితో కానీ, అయ్యో వీడు పేదవాడే, అయ్యో వీడు రోగగ్రస్తుడే, అయ్యో వీడు వాడి లోపల ఉన్నటువంటి పరమాత్మ. కాబట్టి ఎవరికి కూడా బాహ్యమైనటువంటి విషయములను చూసి మనం నిర్ధారణ రావద్దు. ప్లస్ నేను భగవంతునికి అధికారం నాకు ఉందంటే కనుక నా అధికారం వల్ల నాకు అహంకారం కూడా రాదు. అవునా? జయావిజయులు అంటే ద్వారపాలకుడు, భగవంతునికి సేవకుడు. మనం కూడా కృష్ణ భక్తులకు వచ్చాడానికి మనం కూడా సేవకులుగా భావించాలి. కాబట్టి మనం కృష్ణ భక్తులు కాబట్టి ఎవరి మీదైనా ఏదైనా అహంకారంతో కొన్ని మాట్లాడదామా? మాట్లాడదు. ఇది ఫస్ట్ లెసన్ రోజు మనకు ఈ భాగవత నరసింహస్వామి వృత్తాంతాలు ప్రహ్లాదులతో తెలుసుకున్నాం. అవునా? మీరు తెలుసుకోవాలా లేదు? మనం ఇది ఎన్నో వృత్తాంతాలు ఉన్నాయి. శంకరాచార్య వారు తీసుకుంటా ఒక చండాలుడు వచ్చాడు. చండాలుడు వచ్చి అడ్డం వచ్చాడు. ఏమన్నాడు? శంకరుడు ఆశించిన వాడు ఏమన్నారు? అయ్యా చండాలని నాకు దారిలో నేను వెళ్తానన్నాడు. ఎందుకు? చండాలుడు బట్టి, పుట్టుకోవద్దు బట్టి, అస్పృశ్యుడు కాబట్టి, కుక్క మాంసం తింటాడు కాబట్టి. ఆయన అన్నాడు, అయ్యా ఎవరు జరగాలి? ఎవరు జరగాలి? ఒకవేళ ఈ దేహం నువ్వు గుర్తించేసి అంటున్నావా జరగమని, ఈ దేహం శాశ్వతమైనది కాదు కదా. దేహం జరగమంటావా? లేదు, నా ఆత్మను జరగ. ఆత్మ యొక్క పరమాత్మ యొక్క ఆధారం కదా, అది పరమ పవిత్రమైనటువంటిది కదా, ఎవరిని జరగమంటావా అని చెప్పేసి కానీ వెంటనే జ్ఞానేంద్రంగా అలా చంద్రాలుడికి పాదాభిషేకం చేసినటువంటి వారు ఆలోచించారు. ఆ వచ్చేటువంటి చంద్రాలు సాక్షాత్తుగా పరమేశ్వరుడు. కాబట్టి ఏం తెలుసుకోవాలి? ఎప్పుడు కూడా డోంట్ అండర్ ఎస్టిమేట్ ఆర్ డోంట్ డిసైడ్ ఎనీబడి బై హిస్ ఎక్స్టర్నల్ ఆర్ బై హిస్ కర్మ ఆర్ బై హిస్
బట్ ఆర్ బై హిస్ ఎనీథింగ్. అవునా కదా? భక్తుడు ఎప్పుడు కూడా మనం అతని యొక్క జన్మను బట్టి కానీ అతని హోదాను బట్టి కానీ కొంతమంది సమాజం చిన్న కనిపించవచ్చు. బృందావనంలో పోతే కనుక కేవలం గోచరత్వం తిరుగుతుంటారు అందరూ చాలా మంది. మనం చాలా పెద్దవాళ్ళం హైదరాబాద్ లో మనం చాలా పెద్దవాళ్ళం పెద్ద వాళ్ళం జ్ఞానం ఉంది PhD అని చెప్పేసి ప్రశ్న ఫస్ట్ ప్లేస్. తర్వాత ఏం జరిగింది రోజు ఇక్కడ అంటే అనగా ఎప్పుడైతే చతుర్కుమార్ అనేటువంటి వారు ఏం చేశారంటే ఎప్పుడైతే శాపం అడ్డగించాడో నువ్వు ఏ అహంకారం చేత కనుక నన్ను అడ్డగించావో అహంకారం నిత్యాహంకారంగా మారుగా. నిజమైన అహంకారం కాదు. నిత్యాహంకారం అంటే అసలు అహంకారం కాదు. నేను భగవంతునికి అంశాలైనటువంటి నిజమైన అహంకారం. నిత్యాహంకారం అంటే నేనే భగవంతుడైనటువంటి అహంకారం. అలాంటి లోకమైనటువంటి భూలోకం నువ్వు జన్మించుగాక, జన్మమంతా జవాబు కూర్చుగాక. అది శ్రాపం. శ్రాపము బాగా పడిపడి ముందుకలేస్తారు. శ్రాపములు ఎవరికి ఒక్కొక్కసారి మేలు చేస్తాయా కీడు చేస్తాయా? భక్తిలో ఎప్పుడు శ్రాపాలని మేలే చేస్తాయి. అవునా ప్రభుజీ? ఆపదలైనా శ్రాపాలైనా చాలా మంది మేలు చేస్తాయి. ఇప్పుడు కుసలు పట్టుకుంది ఏడుగురు ఎవరిని? గజేంద్రుడిని. అది ఆయనకి మేలు చేసిందా కీడు చేసిందా? ఎందుకు? కాబట్టి దాన్ని ఏమాత్రం కూడా సంశయించకుండా వెంటనే అనుగ్రహించారు. వెంటనే తప్పు చేయగానే ఏం చేశారు? ఇక్కడ జయ నమస్కారం చేస్తారు. యా మాత్రం తప్పు జరిగిపోయింది, మహానుభావ గుర్తించలేదు, మాయ చేత నేను గుర్తించలేకపోయాను, లేదా భగవంతుని సంకల్పం చేత మాయ ఉన్నది వైకుంఠం బట్టి ఇది ఏమో నాకు తెలియదు, కానీ నా ప్రేరణ లేకుండా ఇది జరిగింది నాతో. కాబట్టి వెంటనే ప్రాధాన్యపడ్డారు. మనం చేయవలసింది అదే. ఎప్పుడైనా తప్పు జరిగింది అనుకుని మనం చేయదు. ఎవరి పక్కన ఏ వైష్ణవుడి పక్కైనా ఏ భక్తి గరిష్టైనా మధ్యమైన ఉత్తమైన ఏ భక్తులైనా సరే హరి అనేటువంటి వాటి పట్ల ఏ మాత్రం అపరాధం జరిగినా ఏ మాత్రం ద్వేషించాలి లేకుండా నేను పెద్దవాడిని చిన్నవాడిని నా హోదాను బట్టి కాకుండా వారికి నమస్కారం చేసుకుని మన్నించడం అడగటము మనం నేర్చుకోవాల్సి అడిగాడు. అయ్యా వెంటనే అనుగ్రహించారు. అయ్యా మీరు భక్తి చేసి 7 జన్మలు కాకుండా విరోధము చేత వైరము చేత 3 జన్మల్లో భూలోకం మీద అనుగ్రహించేసి తిరిగి మీరు మీ యొక్క యథాస్థితికి వచ్చేసి మీ సేవను గ్రహించుగాక అన్నాడు. ఆ శాపము చేత జయావిజయుడు మొట్టమొదటిగా భూలోకానికి వచ్చాడు. మొట్టమొదటి అవతారం ఏమిటి? హిరణ్యాక్ష ఇద్దరు. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల అర్థాలు ఏమిటి? హిరణ్యం అంటే బంగారం, హిరణ్యాకశిప హిరణ్యాక్ష అంటే కనుక ఒకటి మరి యొక్క పరుపు అర్థం, తలగడని అర్థం. అంటే ఇంకా పరుపు ఎక్కడ నా కింద ఉంటుంది, తలగడ ఎక్కడ ఉంటుంది, నా తల కింద ఉంది. అంటే అధికారంలో నా తల కింద పెట్టుకోవాలని భావన. మీరు ఒకటే పెట్టారు మన పెద్దవాళ్ళు. దాంట్లో చాలా చూశాను. అంటే అధికారము నా తల కింద ఉండాలన్నమాట. నేనే ప్రభువు అనేటువంటి ఒక భావనతో ఉన్నటువంటివి ఈ రెండు కూడా మనలో ఉంటాయని మనం నేనే కర్తను అనేటువంటి మనకు కూడా ఇలాంటి లక్షణం ఉంటుంది. ఎలాంటి లక్షణమే వారికి. కాబట్టి అలా వాళ్ళు వచ్చారు. హిరణ్యాక్షుడి యొక్క సంహారం గురించి మనం తెలుసుకోలేము, చాలా మంది సమయం తక్కువ కాబట్టి. హిరణ్యాక్షుడి యొక్క సంహారం యొక్క వరాహ అవతారం చేత సంహరించబడింది. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు సంహరించబడ్డాడు. సంహరించబడిన తర్వాత వెంటనే ఈ విషయం ఎవరు తెలిసింది? హిరణ్యకశిపుడు తెలిసింది. వెంటనే వెళ్ళిపోయాడు. క్లాస్ అంటే మనం నేర్చుకోవాల్సినటువంటి కథ మనం తెలుసుకోవాలి. ఏం నేర్చుకోవాలి ఇక్కడ కనుక అక్కడ హిరణ్యాక్షుడు పడిపోయి కనుక రోధిస్తున్నారంటే ఎవరు? హిరణ్యాక్షుడు యొక్క భార్యలంతా రోధిస్తున్నారు. ప్రత్యేకించి తల్లి కూడా బాగా రోధిస్తుందంట. ఎవరు తల్లి రోజుని? దితి. కష్టపడిన భార్య అదితి, దితి. అదితి యొక్క కుమారులందరూ దేవత, దితి యొక్క కుమారులందరూ కూడా రాక్షసులు. ఒక సమయంలో విస్తారంగా చెప్తున్నారు. తల్లి రోధిస్తుంది, భార్య రోధిస్తున్నారు. రోధిస్తుంటే హిరణ్యకశిపుడు ఏం చేశారు? వెళ్ళి వారిని ఉదాహరిస్తున్నారు అనమాట. ఏమని ఉదాహరిస్తున్నారు తెలుసా? చూడండి ఎంత దుర్మార్గం చెప్పడానికి నీతులు బాగుంటాయి కదా. we have a chance to teach, we all become so good. అంతేనా? మనం చెప్పాలన్నా మనంతా అప్పటికప్పుడు మంచిగా అయిపోతాం. అది హిరణ్యకశిపుడు అన్నీ అయిపోయింది. ప్రీచింగ్ చేస్తుంటే ఎవరికి ప్రీచింగ్? భగవద్గీత అంటే సూపర్ భగవద్గీత అనమాట. భగవద్గీత 700 శ్లోకాస్ perfectly he preached to a wife of his brother and mother of his mother. అంటే తల్లికి ఆ తమ్ముడు సోదరుడి యొక్క బాధ్యత ప్రీచ్ చేస్తుంది. ఏమమ్మా ఎందుకు దుఃఖిస్తున్నాము? పుట్టిన వాడికి ఇక్కడ తప్పదు కదా, పుట్టిన వాడికి మరణం తప్పదు కదా, మరణించే వాడికి తిరిగి పుట్టుక తప్పదు కదా, జనన మరణం శోకము సరిగాదు కదా, తల్లి వివేకం వదిస్తున్నాము. ఆయన మరణించింది ఎక్కడ? యుద్ధరంగం మరణించాడు. ఎంత అద్భుతం! ఎవరితో మరణించి ఎవరితో యుద్ధం చేసి మరణించాడు? ఏదో సామాన్యుడితోనా? సమస్తమైనటువంటి ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సృష్టికి ఆధారమైనటువంటి ఆ స్త్రీలతో యుద్ధం చేసి ఓడిపోయాడమ్మా. యుద్ధరంగంలో మరణించాడు. కాబట్టి అతనికి ఉన్నతమైనటువంటి యోగం కలుగుతుంది. ఈ మృత్యువులను నువ్వెందుకు బాధపడుతున్నావు అంటూ ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నాడు.
ఇప్పుడు ఎవరెవరు ఎగ్జాంపుల్ చెప్తున్నారు, 4 మనుషులు ఇక్కడ చెప్తే ఆ కథలో ఎవరు హిరణ్యకశిపుడు ఎవరు చెప్తున్నాడు, తన సోదరుడు ఒక భార్య తల్లి చెప్తున్నాడు. ఎందుకు కథ చెప్తున్నాడు? పూర్వకాలంలో ఒక సుయజ్ఞుడైనటువంటి ఒక రాజు అయినటువంటి వాడు చూడండి ఎట్లుందో 5 layers స్క్రీన్ ప్లే అంటే స్క్రీన్ ప్లే ఒక స్క్రీన్ ప్లే స్క్రీన్ ఆఫ్టర్ స్క్రీన్ అర్థం చేసుకున్నాను ఎంత గొప్ప ఉంది. స్టార్టింగ్ పడుతుంది ఒక సుయజ్ఞుడైనటువంటి రాజు బాగా యుద్ధం చేస్తూ యుద్ధరంగమునందు భార్యలను నిరుద్యోగ పంపించాడు యుద్ధం చేయాలి సామయ్యాన్ని. ఈ యుద్ధంలో మరణించాడు. ఎలా మరణించాడంటే యుద్ధరంగంలో శిరస్సును ఖండనం చేయబడి శ్రమలు అంటే బాణములన్నీ కూడా తన యొక్క శరీరం నందు లోపలికి వెళ్ళగా సమస్తమైనటువంటి ఈ శరీరం అంతా కూడా రక్తపు మణులాగా కింద కూలిపోయాడంట. అలా కూలిపోయినటువంటి ఆ యొక్క శరీరం నందుకు తెలుసుకున్నటువంటి భార్యలు చాలా మంది భార్యలంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ భర్తను ముందు పెట్టుకుని అయ్యో అంటూ కనుక తన యొక్క ఏమంటే ఇలా బాధకుంటూ శరీరం బాధకుంటూ తన నక్షత్రములు బాధకుంటూ వెంట్రుకలను ఇలా అనుకుంటూ తల నుంచి దారులు కాకుండా రోధిస్తున్నారండి. ఇది ఎవరు చెప్తున్నారు? ప్రభుజీ హిరణ్యకశిపుడు వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఇలా రోధిస్తుంటే కనుక ఇంత రోజున కనుక వాళ్ళ రోజునే ఎట్టున్నది, అయ్యా నీవు రాజ్య పరిపాలన చేసుకుంటున్నావు, నాకు రాజ్యం తీసుకొస్తాను అన్నావే, రోజు మాకు ఏం కావాలని కొనిచ్చాలి, రేపు ఎవరు కొనిస్తారు మాకు, అంతే కదా. ఈ రోజులు మాత్రం చాలా చక్కగా మీ ఆనందాన్ని పంచుకున్నాలి, రేపటి నుంచి నేను ఎవరి ఆనందాన్ని పంచుకోవాలి, మా యొక్క శ్రేష్ఠత నువ్వు చూసేవాళ్ళు ఎప్పటి నుంచి మమ్మల్ని ఎవరు చూస్తారు, ఇలాంటి పరిస్థితి తెలంగాణ ఇవే నడుస్తుంటాయి కదా, వలపోతాయి కదా ఇట్లాంటివి. నేను రాక చూసి నన్ను ఇప్పుడు ఎవరు చూస్తారు, అదే ఏడు అనమాట. అక్కడ ఏడుస్తుంటే పైన యమధర్మరాజు చూసినాడు. పైన ఎవరు చూసి ప్రభుజీ యమధర్మరాజు చూసి కిందకు వచ్చినాడు. కిందకు వచ్చి ఒక బాలక రూపంలో వచ్చిన ఒక బ్రాహ్మణ బాలక రూపంలో వచ్చింది. ఆయన వచ్చి వీళ్ళకి ఇంత పద చేస్తుందంట. ఇది ఇంకో స్క్రీన్ ప్లే, 6th స్క్రీన్ ప్లే. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉంటుంది. ఏమిటమ్మా ఎందుకు ఏడుస్తున్నారు మీరు, ఇలా మీరు దుఃఖించాల్సిన అవసరం లేదు కదా, మీరు ఎందుకు ఏడవాలి, ఎప్పుడు ఏడవాలంటే నేను ఎప్పుడు ఏడవాలో చెప్తున్నాను అనమాట. చచ్చిపోయేవాడు చచ్చిపోయాడు, మీరు ఇంకా ఎప్పటికీ చచ్చిపోరు అన్నప్పుడు అయ్యో చచ్చిపోయారు చెప్పి మీరు ఏడవాలి, అంతే కదా. ఎవరు ఏడాలి రోజు? నువ్వు ఆయన మరణించాడు, నువ్వు ఎప్పటికి మరణించమనుకున్నప్పుడు నువ్వు ఏడాలి, అయ్యో నువ్వు మరణించాలే, ఎందుకు నువ్వు శాశ్వతం అనుకుంటే నువ్వు ఒకనాడు మరణిస్తావు కదా, నీవు ఒకనాడు మరణిస్తావు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత నువ్వు ఎవరి కోసం అయ్యా రోధిస్తున్నావు, ఇది పట్టుకోండి. స్క్రీన్ ప్లే ఎట్లా ఉంటుందండి. భాగవతం ఏదో పుట్టిన పురాణం కాదని, కాలక్షేపానికి పురాణం కాదండి. అసలు భాగవతంలో ఈ వృత్తాంతం ఎంత ఇట్లా రసకన్నాయంగా ఉంటుందన్నమాట. అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు శాశ్వతం కాదు కదా, నీవు ఒకనాడు మరణిస్తావు కాబట్టి ఎవరు మరణిస్తారో వాడి కోసం దుఃఖించొద్దు అందుకే ఆయన ఒక చెప్తున్నాడట. 7th స్క్రీన్ ప్లే ఎవరు యమధర్మరాజు. పూర్వకాలంలో ఒక వీడెవడు వేటగాడున్నాడట పూర్వకాలం. ఇది ఎవరు చెప్తారు ప్రభుజీ? యమధర్మరాజు చెప్తున్నారు వాళ్ళకి. ఇది ఎవరు చెప్తున్నారు కానీ హిరణ్యకశిపుడు వీళ్ళకి చెప్తున్నారు. ఇది ఎవరు చెప్తున్నారంటే నారదుడు ధర్మరాజు చెప్తున్నారు. ఇది ఎవరు చెప్తారంటే సుయోగేంద్రులు పరిస్థితి చెప్తున్నారు. ఇది ఎవరు చెప్తారంటే సూర్య పౌరాణిక సౌందర్యాలు చెప్తున్నారు. ఇది లేయర్ అన్నమాట. ఎవరు ప్రభుజీ అసలు ఆలోచిస్తామా? ఇది ఆయనే చెప్తున్నాడు హిరణ్యకశిపుడు సారీ యమధర్మరాజు చెప్తున్నాడు. యా పురకాండ వేటగాడునేవాడు వాడు ఎంత కఠినాత్ముడు అంటే కనుక ఒక పక్షుని సమానం చేయొచ్చు, కొట్టి చంపేయచ్చు, కానీ వాడు అలా చంపడు. ఫస్ట్ అలా బాణం వేసి గాయపరుస్తాడు. గాయపరిచి అలా పట్టుకొని రెక్కలు విరిచి అలా తలని ఇలా పిడికి ఇట్లా బిగించి వెనుకకి తిప్పుకుంటూ అది ఏడుస్తుంటే వాడికి ఆనందం కలుగుతూ అలాంటి వేటగాడు ఆయన ఒక రోజు వేటకెళ్ళాడు. వేటకెళ్తే ఆ వనంలో ఒక 2 పక్షులు ఉన్నాయంట. పావురాలు, 2 పక్షులు. అవి చెట్టు మీద కూర్చొని భార్యాభర్తలట పాపం. వారి 2 కూర్చొని చక్కగా మాట్లాడుకున్నాయ్యా, నువ్వు ఎంత చక్కగా ఉన్నావు, మా ఇద్దరి బంధం ఎంత గొప్పది, ఎంత శాశ్వతం, 7 జన్మల బంధం కదా మన ఇద్దరిది కూడా, ఎంతగా మన పిల్లల్ని మనం అందరు కూడా చక్కగా చూసుకుంటున్నామని వారిద్దరు అందులో ఇంకా భార్యాభర్తలు నేను శాశ్వతం అని మాట్లాడుకుంటున్నాను. వాటి బంధం కూడా ఎలా తీసుకుంటే ఎప్పుడూ ఇలాగే ఉండాలని మాట్లాడుకుంటున్నాను. మాట్లాడుకుంటుంటే ఎప్పుడు ఎవరు కంటపడింది? వేటగాడి కంటపడింది. వెంటనే బాణం తీశాడు. ఆడ పక్షికి ఒక్కసారి బాణం తీశాడు. బాణం అనేది గాయం అయిపోయి కింద పడిపోయింది. కింద పడిపోతే ఏం చేయాలి ప్రభుజీనా? వెంటనే వచ్చాడు, రెక్కలు విరిచాడు, తల ఇలా ముడిచాడు, వెంటనే తీసుకొని ఒక చిక్కం ఉంటుంది, చిక్కమంటే మనం ఏమంటాం బుట్ట, ఆ బుట్టలు వేసేసాడు. అది కొట్టుకుంటుంది అనమాట. కొట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మగ పక్షి
ఈయన పట్టుకొని ఇంకా వేరే వాడి కోసం చూస్తాను నేను. చూస్తుంటే ఆ ఆడపక్షి ఏడుస్తుంది. చూడండి ఎట్లా ఏడుస్తుంది. అయ్యా నువ్వు రక్షించే వాళ్ళు లేరా? నాదా నీకోసం నేను ఉన్నాను. మా ఇద్దరి బంధువులు ఎప్పటికీ అనుకున్నాము, ఎవరికొకరు తోడనుకున్నాము, నీడనుకున్నాము, కలిసి నడుద్దామనుకున్నాం కష్ట సుఖాలు. నా స్థితి కాలం అయిపోయింది అని ఈమె ఏడుస్తుంది. అయ్యో ఆయన అంటున్నాడు, అయ్యా శ్రీమతి ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి నీకున్నది. అయ్యో నువ్వు ఇలా చెప్పయ్యావి అనుకోకుండా ఈ రోజు నువ్వు మరణించిన నేను తిరిగి వెళ్ళి నా పిల్లలకి ఏం చెప్పాలి? నేను నా పిల్లలకి ఏ రోజు కూడా నేను నా స్వయంగా నేను ఏం సేవ చేయలేదు. నీవే నా పిల్లల యొక్క శ్రేష్టతను నువ్వే చూసుకున్నావు కదా, వారికి అదార్థంగా పెంచావు, పోషించావు, అన్ని అంటే కావాల్సిన ఆహారం అందించావు కదా, అలా నువ్వు దుఃఖంలో పడ్డావు కదా. నేను ఏమని చెప్పాలి నా పిల్లలకి వెళ్ళి తిరిగి వెళ్ళి ఉత్తరానికి వచ్చి ఏమని చెప్పాలి? మీ అమ్మ ఏది అంటే ఏమని చెప్పాలని ఏడుస్తున్నాయి కదా. ఇది మన కథ నేర్పించి అది ఏడుస్తూ దగ్గర దాకా పోయిందంట. దగ్గర దాకా పోతే కనుక పోయి అలా అదేమో బుట్టలో ఉంది, ఈ మగపక్షి బయట ఉంది. ఏడుస్తున్నానంటే ఇక్కడ రోధిస్తుంది. ఏడుస్తుంటే లోపల ఉన్నటువంటి ఏడుస్తుంది పక్షి, ఆడపక్షి. ఈ ఏడుస్తూ కనుక వాడి కనుక దీని మీద పడ్డాయి మగపక్షి. వెంటనే ఒక బాణం వేశాడు. ఆ కర్ణ అనుసారము ఒక బాణానికి ఆ మగపక్షి మరణించింది. అంటే ఏమిటి దీని వల్ల చెప్పాల్సింది? యమధర్మరాజు ఎవరికి అయ్యో ఆపద కలిగిందని చెప్పేసి ఎవరు దుఃఖపడుతున్నాడో వాడే మరణించాడు. ఎవరి ముంగట ఆపదలు ఉందని దాని ముంగటనే. ఎవరు ఎప్పుడు పోతారో ఎవరికి తెలియదు. అవునా ప్రభు? ఎవరి కాలము ఎప్పుడు సమీపిస్తుందో ఎవరికి తెలియదు. కర్మక్షయం కలిగినప్పుడు కోటి వైద్యులు వచ్చి కూడుకొని మనకు ఈ హృదయంలో ఉన్నటువంటి ఈ శరీరం ఆత్మని 6 నిమిషమైన ఆపలేదు కదా అని కేశవదాసు చెప్తారు. మన ప్రభుజీ ఎవరి కోసం నువ్వు దుఃఖిస్తున్నావో వారికంటే ముందే నీవు మరణించగలవు. ఈ ఉపదేశం వారు చెప్పాడు అనుకుంటే ఎవరికి? ఆడవారు. అందరికి ఎవరు చెప్పారు? ఏమంటారు చెప్పాడు. ఈ కథ నేను అందరూ సెట్ అయిపోయాడు. ఈ కథ ఎవరు చెప్పాడు? ఎవరు? హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు యొక్క భార్యకు చెప్పిన వాళ్ళంతా సెట్ అయిపోయారు. అన్ని కర్మకాండలు చేసేసరికి పర్వాలేదు, మంచి మామూలు క్యాన్సరే కాదు. భగవద్గీత సాధన చెప్పేశారు. అంతే పుట్టవాడు చాప తప్పదు. ఏమన్నా తింటే రుచి ఎంత ఎప్పుడు కూడా తలచందరాలు సుఖదుఖం అనేటువంటి శీతోష్ణం అని చెప్పాడు. మంచి క్లాస్ ఇచ్చాడు. భగవద్గీత క్లాస్ అయిపోయింది. వెళ్ళిపోయారు. వాళ్ళు కర్మకర్మలు చేస్తే నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత మరి బాగా సరైన మహానుభావుడే కదా అనుకునే ఎందుకు చెప్పడానికి చాలా రీతులు చెప్పొచ్చు, ఆచరించడానికి చాలా కష్టం. ప్రపంచంలో ప్రవచనం ఏమంటే ఇచ్చేవాళ్ళు కోట్ల మంది ఉండొచ్చు, ఆచరించేవాడు కోట్లలో ఒక్కడి కూడా ఉన్నాడు. అది వాస్తవం. అవునా ప్రభుజీ? చెప్పడానికి ఎన్నో జ్ఞానం చెప్పచ్చు రోజు సరే కదా. ఏముంది ఆచరించినప్పుడు చెప్పిన దాంట్లో ప్రభుపాదులకు అద్భుతమైన విషయం చెప్పారు. గాదగోవింద మహారాజు అద్భుతమైన విషయం చెప్పారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. గాదగోవింద మహారాజు వారు భాగవతంలో చెప్పారు అనమాట. నీవు చెప్పేదానికి నీ ఆచరణకి ఎంత దగ్గరగా ఉందని చెప్తున్నావు. ఉండలేదు. చెప్పేది పరిపూర్ణంగా ఆచరించేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. కానీ నువ్వు చెప్పేదానికి నీ జీవితంలో నువ్వు ఆచరించడానికి ఎంత దగ్గర యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ ఉండే ప్రయత్నం ఏం చెప్పేసి గాదగోవింద ప్రభుజీ. కానీ హిరణ్యకశిపుడు దగ్గర లేదు. ఉపదేశం చేశాడు భగవద్గీతని. మరి వచ్చేసి ఏం చేశాడు? విష్ణు ద్వేషాన్ని తెచ్చుకున్నాడు. నా తమ్ముడిని సంహారం చేస్తాడా? ద్వేషం వచ్చి ఏం చేశాడు ప్రభుజీ? ఆయన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎలాంటి తపస్సు ప్రభుజీ? దేవతల యొక్క 100 యుగములు అంటారు. దీనికి కనీసం 36 సంవత్సరాలు చెప్పేసి చెప్పబడుతుంది. అన్ని సంవత్సరాలు మంచి మందలాసన పర్వతం యొక్క గుహలోపలికి వెళ్ళేసి చేశాడు తపస్సు. ఎంత ఘోరమైన తపస్సులో అర్థం చేసుకున్నాం. అంటే ఆ కాలంలో ఏది పొందాల్సిన సరే తపస్సే మార్గంగా ఉండేది. ఆ యుగం యొక్క లక్షణం కాబట్టి. అవునా? తపస్సు ఎంత భయంకరంగా చేశాడంటే చిట్ట చివరిగా ఎలా ఉంటుందంటే తపస్సు యొక్క గాంభీర్యాన్ని ఇవ్వబడుతుంది. ఆయన యొక్క శరీరం నందు మాంసం అన్ని కూడా గడ్డు చీమల చేత తినేసిందండి. మాంసం కీటకములన్నీ రక్తాన్ని పీల్చేసాడు. అంటే శరీరం లోపల రక్తం లేదు, మాంసం లేదు, కేవలం అస్థి పంజరమే ఉంది. అంత ఘోరమైనటువంటి తపస్సు ఉంది. తన యొక్క పాదం నుంచి ధూమం వస్తుందంటే కనుక వేడి ధూమం అంటే కనుక ఒక శక్తివంతమైనటువంటి ధూమం వస్తుందండి. తన యొక్క పాదం నుంచి బయటకు వచ్చేసి 3 లోకములంతా కూడా వేడైపోయిందంట. మొత్తం అంతలా అయిపోతుంది, వేడైపోతుంది మొత్తం. అసలు దేవతలందరూ ఏం కాకుండా ఏమైనా ఆపదలు వస్తే కాబట్టి భగవంతుడికి డైరెక్ట్ యాక్సెస్ లేదు దేవుడు. కాబట్టి దేవుడి యొక్క ప్రతినిధి అయినటువంటి వాడు కదా బ్రహ్మ. ఆయన అయ్యా ఏమిటి పరిస్థితి ఏంటి? ఆయన ఏదో కోరుకుంటున్నాడని తప్ప చేస్తాను, వెళ్ళి మీరు అనుగ్రహించండి, దేవతని దక్కలేమని చెప్పాడు. వెంటనే అంశవాదం తీసుకొచ్చాడు. మొత్తం పుష్కరంగా తీసుకొచ్చేసాడు.
ఏమైనా ఏమి సంగతి, ఏం పరిస్థితి, ఏదో ఈ తపస్సు ఏంటి, కథ ఏంటి, ఇప్పుడు ఎవరు ఏదే ఇక ఉంటే ఎవరు ఏమి నా భూతో నా ఇంతవరకు తపస్స ఏం కాదు ఎవరు పైన తప్పదు నేను ఇవ్వాలని చెప్పేసి అనుకుంటాను. ఎందుకంటే రూల్ అది, తపస్సు చేశాడు ప్రసన్న అడిగాడు కదా. ఆయన ఏమనొచ్చు చూడండి, ఆయన ప్రశ్న ఏమిటి, నాకు అమరత్వము అజత్వము, పుట్టు అంటే పుట్టుక అనేటువంటిది, అంటే నాకు మరణం అనేటువంటిది తెలియదు, అమరత్వం కావాలి నాకు, నేను మరణం అనేటువంటిది పొందకూడదు, మృత్యు చేయని అవ్వాలి అని కోరాడు. బ్రహ్మేమన్నాడు రోజు బాబు 4 రూపాయలు ఇస్తా, కానీ 4 లేదు నేను ఇస్తా, నాకు 10 రూపాయలు 5 రూపాయలకి ఇస్తా, నాకు 10 రూపాయలు 100 రూపాయలు నేను ఇస్తా, కల్పాంతంలో ఏదో ఒక సమయంలో నాకే మరణం తప్పదు కదా అంటే గుర్తుపెట్టుకుని ఇక్కడ నేర్చుకోవాల్సి వచ్చింది. బ్రహ్మదేవుడికి కూడా మరణం అనేది తప్పదు. మరణం అనేది బ్రహ్మ అనేటువంటి కేవలం పోస్ట్ మాత్రమే. ఓకే, ఇంద్రుడు అనేటువంటి పోస్ట్ మాత్రమే, సూర్యుడు ఇంద్రుడు అనేటువంటి వారు పోస్ట్ అంతే. ఓకే, ఇంద్రుడు ఇప్పుడు ఈ పోస్ట్ అయిన నెక్స్ట్ వచ్చే వారు ఎవరంటే కనుక ఎవరు బలి మహారాజు ఇంద్రుడు అవుతారు అనమాట తర్వాత కాలంలో. ఇప్పుడు పురంధరుడు అనేటువంటి వాడు ఇప్పుడు ఇంద్రుడు అనేటువంటి ఒక పోస్ట్, దానికి పురంధరుడు అనేటువంటి వాడు ఇప్పుడు ఉన్నాడు. ఇప్పుడు సూర్యుడు అనేటువంటి వైవస్సుడు అంటే వైవస్సుడు అనేటువంటి వాడు సూర్యుడు అంటే అది పోస్ట్. ఇవన్నీ కూడా ఈ పోస్టులో అందరికీ మరణం సత్యం అనేటువంటి విషయం ఇక్కడ నేర్చుకోవాల్సి వస్తుంది. అయితే భగవంతుడిని అడిగితే ఏమన్నాడు, మరి భౌతిక జగత్తులో సుఖాలు లేకయ్యా భగవంతుని చేయాలని అడగాలి కదా, అడగట్లేదు. ఆయన ఏమంటున్నాడు, నేను ఎందుకంటే కాలంలో ప్రత్యేకం, ప్రకృతికి వ్యతిరేకంగా ఏ కోరికైనా సరే భగవంతుని అడగడం కలగలేదు. ప్రకృతి యొక్క లక్షణము జన్మ, మృత్యువు, జర, వ్యాధి, ఈ 4 మనం రక్షించుకోవాలి, బయటపడే మార్గం నుంచి వర్తమానం 4 నుంచి బయటపడుతుంది. మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఆయన ఏమంటాడంటే దూరంగా ఆయన చేసినట్టు తెలియదు కదా, మనుషులు తెలియదు కదా, రాక్షసులు ఇంకా పైగా తెలియదు లేదు అట్లా కాదు. సరే మరణం నాకు వద్దు, కానీ ఏం చేయాలి, నాకు ఎవరి నుంచి మరణం వద్దు సంభవించకూడదు అది అడిగినాడు. మనందరూ తెలుసు, ముందు ప్రగాఢ చరిత్ర చూసినాం, కథ చూసినాం, సినిమా చూసినాం. ఏమంటారు ఈశ్వర గారు అద్భుతమైన నటి చేస్తారు, సినిమాలో అత్యుత్తమైన సినిమా, ఏం తప్పలేదు, బాగుంటుంది సినిమా. ఏమిటే మనిషి చేత రావద్దు, జంతువు చేత రావద్దు, రాత్రి రావద్దు, పగలు రావద్దు, ఇంటికి రావద్దు, బయట రావద్దు, అస్త్రముల చేత రావద్దు, శస్త్రముల చేత రావద్దు, జీవం ఉన్నది అంత రావద్దు, జడం ఉన్నది అంత వచ్చి రావద్దు. ఇన్ని అడిగాడు. ఇన్ని అడిగితే ఆయన ఉన్నాడు సార్ కదాసు తీసుకుపోయాడు అని ఒక మాట ఎప్పటికీ మనం తెచ్చుకోవాలి. ఏమిటంటే కనుక ఏ వరములైతే నీవు పొందావో అది లోక కళ్యాణార్థం నువ్వు ఉపయోగిస్తే అది నీకు ఎప్పుడూ నిన్ను వర్తిల్లింపజేస్తుంది. నీ యొక్క కీర్తిని, నీ కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తుంది. ఎప్పుడు నీకు లభించినటువంటి ఈ యొక్క వరములన్నీ కూడా నీవు లోక కళ్యాణార్థం వాడితే, లేదు లోక విరోధంలో నువ్వు వాడినావనుకో నీ మరణం అదే కారణం అవుతుంది. అవునా? ఇది మనకి మన జీవితంలో కూడా కొంతమందికి గొప్ప పదవి వస్తుంది, ఒక సీఎం పదవి వస్తుంది, ఒక పిఎం పదవి వస్తుంది, లేదా ఒక ఎమ్మెల్యే పదవి వస్తుంది, లేదా కొంతమందికి ఐశ్వర్యం వస్తుంది, కొంతమందికి జ్ఞానం వస్తుంది. ఇవన్నీ భగవంతునికి వరాలన్నమాట. ఇప్పుడు బ్రహ్మ చెప్పిన సూత్రం మనం ఏం తెలుసుకోవాలి, ఇవి మనం భగవంతుని యొక్క కళ్యాణార్థానికి ఉపయోగించినటువంటి లోకానికి మంచి చేయడం కోసం అది ఎప్పుడు మనకు పేరు ప్రతిష్టలు తీసుకొస్తుంది. లేదు లోకానికి విరుద్ధంగా ఉపయోగిస్తే అది మరణానికి కారణమవుతుంది. ఇది మనం నేర్చుకోవచ్చు. ఎవరు నేర్చుకోవచ్చు, ఇన్ని క్లాసెస్ నేర్చుకోవాలి, చాలా క్లాసెస్ ఉన్నాయన్నమాట. సమయం అయిపోయింది, రోజు ఒక 5 minutes ముగిస్తాం చెప్పండి, ఓకేనా? నో ప్రాబ్లం. చాలా కథలు రోజు బట్ అది ఇలా లెసన్ నేర్చుకోవచ్చు. ఈ వృత్తాంతం కాకుండా లెసన్ నేర్చుకోవచ్చు. సరే మనం 5 నిమిషాలు పూర్తి చేద్దాం. ఇక తర్వాత ఏమైంది, ఈయన వరం వచ్చేసింది కదా, వెంటనే ఏం చేశాడు ప్రభుజీ, అందరూ వినిపించాడు, మొత్తం సైన్యాధిపతులందరూ వినిపించేసి, అయ్యా ఎక్కడెక్కడైతే విష్ణు స్థానం ఉన్నాయో వాటిని ధ్వంసం చేయకుంటాడు. ఆయనకు పొందిన వరం యొక్క కారణం ఏంటి, విష్ణు ద్వేషి, అది ద్వేషి కదా. ఏమన్నాడు, విష్ణు స్థానములు అన్నాడు, అంటే విష్ణువు యొక్క నివాస స్థానములను ధ్వంసం చేయమన్నాడు. లిస్ట్ రాసుకున్నాడు, ఏం చెప్పాడు. మనం కూడా కృష్ణ ఎక్కడ ఉంటాడు, నివాస స్థానం అన్నాడు. నెంబర్ 1, ఎక్కడైతే కనుక శాస్త్రముల యొక్క పఠనం చేయబడుతుందో, వేదాధ్యయనం చేయబడుతుందో, శాస్త్రముల యొక్క ఘోష వినపడుతుందో, వేద ఘోష వినపడుతుందో, అధ్యయనం చేయబడుతుందో ఆ యొక్క స్థానం వారందరినీ సంహారం చేశారు. విష్ణు నివాస స్థానం. రెండోది, ఎక్కడ యజ్ఞాచరణ జరగబడుతుందో అక్కడ యజ్ఞం అవశిస్తారో అది దేవతలకు పొంది వారు బలవంతులు అవుతారు. కాబట్టి ఎక్కడ యజ్ఞం జరుగుతుందో ఆ యజ్ఞం జరిగిన వాళ్ళని సంహారం చేయి. రెండవ స్థానం. మూడవ స్థానం, ఎక్కడ భక్తులు బ్రాహ్మణులు ప్రత్యేకించి వారి యొక్క వికాల సంధ్యావందనం చేస్తారో ఆ బ్రాహ్మణులు సంహారం చేయాలి. మూడవ స్థానం. ఎక్కడ గోవులు చాలా క్షేమంగా ఆనందంగా చక్కగా వివరిస్తాయో ఆ గోవులన్నింటినీ సంహారం చేయాలి. 4
5 ఎక్కడ కృష్ణ భక్తులు హరిభక్తులు భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ నీరు వింటూ ఆనందానుభూతిని పొందారు వారి సమాధి. ఈ 5 విష్ణు నివాస క్షేత్రములు. అవునా ప్రభుజీ? ఎంత క్షేత్రం, ఎంత కాశీ ప్రభుజీ, ఎంత జ్ఞానం ఉంది ఈ యొక్క వృత్తాంతం. వాళ్ళు ఏం చేశారు? ఆశ విచారాలు మూత్రాన్ని చేస్తారు అన్నమాట. ఈయనేం చేశారు మరి? మన ఉపయోగం లక్ష్యం ఏమిటిగా అన్నింటినీ కాంకర్ చేసుకోవాలి. ఇక్కడ ఉద్యోగాలు కింద లోకాలు అయిపోయినాయి. ఉద్యోగాలు పైన ప్రత్యేక ఎక్కడ పుట్టాడు? స్వర్గలోకాలు దొరికింది. ఎవరికే ప్రాబ్లం వస్తుంది? ఇంద్రుడికే సమస్య. ఏ రాక్షసులు బలం వచ్చినా ఎవరి ప్రాబ్లం రోజు ఇంద్రుడికి వాళ్ళు ఆల్రెడీ పోయిన ఇంద్రుడు వైద్య సింహాసనం కూర్చుని అందరూ సేవలు చేసుకుంటారు. అష్టదిక్పాలకు సేవలు చేసుకుంటారు. ఎంతమంది సూర్యుడు అన్నాడు, ఏ సూర్య నాకు ఏ సమయం ఉన్నందుకు ఎంత వేడి కావాలో అంతే వేడి ఇవ్వాలి. అది నేను అడిగినప్పుడు ఇవ్వాలి. ఏమయ్యా చిత్రుడా, వెన్నెల నాకు ఏది సుఖంగా ఎంత ఉంటుందో అంత వేడి ఇవ్వాలి. వాయువు నాకు ఏ సువాసన ఇష్టమో ఆ సువాసన తీసుకుని నాకు కావాలి. ఎలా రావాలి? నాకు ఏది ఆహ్లాదకరం అలా రావాలి. అష్ట దిక్కులను కూడా తన ఆధిపత్యం నందు నేను దాసం చేస్తున్నట్టు వాడు. ఇక్కడ ఆకలి చేసిన కనుక ఒక బ్రహ్మలోకం ఇష్టపడి మొత్తం స్వాధీనం చేసుకుంటాం. ఏ లోకం ఇష్టపెట్టి? బ్రహ్మణుడికి ఇష్టపెట్టాడు. పాప ఆయన వరించినటువంటి వాళ్ళు ఇష్టపెట్టిన ముగ్గురు బ్రహ్మ, శివుడు, విష్ణువు ముగ్గురు లోకాలు ఇష్టపెట్టి మొత్తం కాంకర్ చేసినారు. కాంకర్ చేసిన తర్వాత దేవుడి దగ్గర ప్రాణానికి పరిచయాలు సేవకులు ప్రత్యేక ఇంద్రుడి పద్ధతి చాలా ధైర్యం. ఎందుకంటే ఆయన బాబు మంచిగా ఏమంటారు అమృతం తాగుతూ అలా చక్కగా నాట్యాలు చూస్తూ ఆనందించేవాడు కదా. ఆయన ఏం చేయాలి? ఆయన ఆనందించడానికి పాదరక్షలు కలగాలి, లేదా ఈయన సేవ చేయాలి. మాట్లాడుకునే అవకాశం లేదు దేవుడి దగ్గరికి కలుసుకుని. దయావరం ఎవరైనా పోయి చెప్తామంటే మార్గంగా నాటేస్తుంది అయినప్పుడు అందరూ చాలా చాలా సీక్రెట్ ఒక మాట తెలుసుకొని ఒక బాధపడ్డ దయ్యాలు ఎవరు ఏది మనం రక్షించేవారు కనుక మేఘం నుంచి ఒక శబ్దం వచ్చింది. ఏమిటంటే సాక్షాత్ విష్ణు హిరణ్యకశిపుడు పాపం పండే సమయం వస్తుంది. అతనికి ఒక కుమారుడు జన్మించబోతున్నాడు. అతనే ఆ తండ్రి యొక్క హిరణ్యకశిపుడు మరణమునకు కారణభూతుడవుతాడు అని చెప్పాడు. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు? ఏదో ఒక రోజు మనం భగవంతుని ఆశ్రయిస్తే భగవంతుడు మన యొక్క ఆపదల్ని తొలగిస్తాడు, రక్షిస్తాడు. దేవతలకి ఎప్పుడూ భగవంతుడు ఆపణిస్తాడు. దేవతలు అంటే ఎక్కడ సత్గుణంగా మనలో దేవతా గుణములు ఉన్నాయి, రాక్షస గుణములు ఉన్నాయి. ఇది మనం తెలుసుకోవాలి. తర్వాత ఓకే తెల్లారి జనంకు ఇంకోసారి ఇస్తున్నాం రోజు ఇంకో క్లాస్ తీసుకున్నాం. ఓకే ఇక్కడ వల్ల మనం తీసుకు చాలా ఉపదేశాలు ఉన్నాయి రోజుల్లో. ఎవ్రీ టర్నింగ్ పాయింట్ ఉపదేశం. ఎవ్రీ టర్నింగ్ పాయింట్ ఎనీ స్మాల్ పాస్ట్ టైం మనకు టీచింగ్స్. ఇక్కడ కూడా కష్టం చెప్తున్నాం. సంపూర్ణ మనకు టైం